మీ థాట్ ప్రాసెస్ మిమ్మల్ని ఎక్కడ విభాగపరుస్తుందా అన్న విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. కేవలము వేదాంతపరమైన చర్చలలోనే ఒకటి అని వినిపిస్తుంది, కానీ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు ప్రతి లిప్తలోని కొన్ని వందల వేల మొక్కలు అవ్వడాన్ని మీరు దర్శిస్తారంటున్నాను నేను. మీకు తారసపడినటువంటి ప్రతి అంశంలోని మిమ్మల్ని మీరు విభాగపరుచుకుంటూ ఉన్నారు. మీకు తారసపడినటువంటి ప్రతి అనుభవంలోని, ప్రతి అనుభూతిలోని, ప్రతి చోట కూడా మిమ్మల్ని మీరు పూర్తిగా విభాగపరుచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా వెల్కమ్ టు సత్సంగ్. మనం మంచిగా ఉండాలనుకుంటాం, మనం నీతిగా ఉండాలనుకుంటాం, మనం న్యాయంగా ఉండాలనుకుంటాం, మనం ధర్మంగా ఉండాలనుకుంటాం, మనం భక్తుడిగా కూడా ఉండాలనుకుంటాం. వాస్తవం ఏంటంటే మనం మనగా ఉండాలని మాత్రం ఎప్పుడూ అనుకోం. మనం సమస్యల్లా దేనివల్ల వచ్చిందంటే నువ్వుగా ఉండకపోవడం వల్ల వచ్చింది సమస్య. నువ్వెప్పుడు పరిణామాన్ని కోరుకుంటూ ఉంటావు. ఇప్పుడు మీ దుఃఖానికి కారణం కూడా మీరు పరిణామం చెందాలనుకోవడమే. మీ వాస్తవికత ఎలా ఉంది అని అంటే అది చాలా స్వచ్ఛంగా ఉంది. అది ఇతరుల తాలూకు అనుభవాలతో కానీ, ఇతరుల తాలూకు అభిప్రాయాలతో కానీ అది సంబంధం లేకుండా మీ వాస్తవం ఎలా ఉందంటే అది ఉన్నది ఉన్నట్టుగా, అది యథార్థంగా ఉంది. అది నీకంటే భిన్నంగా ఏమీ లేదు అసలు. నువ్వు ఏదైతే నువ్వు నేను అని అనుకుంటున్నావో, ఏదైతే నీ అనుభవంలో స్పష్టంగా ఉందో అది ఉన్నది ఉన్నట్టుగా, అది చాలా స్పష్టంగా ఉందంటున్నాను. మీరుగా కాకుండా ఇంకొకరుగా ఉండాలనుకుంటున్నారు. అదే మీ మొత్తం మీ అస్తిత్వాన్ని అంతటినీ అదే పెంచి పోషిస్తుంది. మీ దుఃఖానికి కూడా అదే కారణభూతమవుతుంది. నువ్వెప్పుడూ ఒక్కడివే. నువ్వు ఒక్కడిగానే వచ్చావు, నువ్వు ఒక్కడిగానే ఉంటావు, నువ్వు ఒక్కడిగానే నీలో నువ్వు పూర్ణంగా నిష్క్రమిస్తావంటున్నాను నేను. నువ్వు నీ వాస్తవికత ఏదైతే ఉన్నదో, నీ అంతరస్పృహ ఏదైతే ఉన్నదో అది ఇంకొక దేహం నుంచి సంక్రమించింది కాదు, అది ఇంకొకరి అభిప్రాయాల నుంచి సంక్రమించింది కాదు. అది పూర్తిగా అది నీ నుండి యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా నీ నుండి వ్యక్తమవుతూ ఉన్నది. ఇప్పుడు మీ మనస్సే మిమ్మల్ని డివైడ్ చేస్తుంది. మీ మనస్సే దాన్ని ఏదైతే డివైడ్ అయిందో దాన్ని కొనసాగింపులకు తీసుకెళ్తుంది. అది దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తుంది, దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తుంది. మీ ఆలోచనలు మీరు ఇంకొకటిగా పరిణామం చెందాలనుకునేటువంటి క్రమం ఇది ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని మీ నుండి పూర్తిగా డివైడ్ చేస్తుంది అంటున్నాను. నువ్వెప్పుడు ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు అని అంటే ఇప్పుడు నీ అనుభవంలో నువ్వు ఎలా అయితే ఉన్నావో నువ్వు యథార్థంగా అలాగే ఉన్నావు. నువ్వు ఇంకొకటిగా ఎప్పుడూ పరిణామం చెందలేవు. నువ్వు పరిణామ క్రమానికి సంబంధించినటువంటి వాడు ఎప్పుడు కాదు. నువ్వుగా ఉంటే నీ దుఃఖంతో నీకు పని లేదు. నువ్వుగా ఉంటే నీ ఆసక్తి లేదా అనాసక్తితోటి నీకు సంబంధం లేదు. నువ్వుగా ఉంటే నువ్వు యథార్థంగా నువ్వు ఎలా అయితే ఉన్నావో ఇప్పుడు ఎక్కడ నువ్వు ఎలా అయితే ఉన్నావో అలా స్పష్టంగా ఉండగలుగుతావు. నీ మనస్సు ఎప్పుడైతే సంకోచ వ్యాకోచ స్థితిలోకి వెళ్ళిందో అది నువ్వు కానితనాన్ని సూచిస్తుంది. నీ మనస్సు ఎప్పుడైతే కొనసాగింపు లేకుండా ఉందో అది నిన్నుగా ఉంచుతుంది. అది మీరు అర్థం చేసుకోవడానికి లోపల ఒక నేను, బయట ఒక నేను ప్రస్తావనలు వచ్చాయి, కానీ వాస్తవానికి అసలు రెండు నేనులు అనేటువంటివి అసలు లేదు. ఉన్నది ఒకే ఒకటి నేను. అది వ్యక్తమైనప్పుడు నీకు మనస్సు అవుతుంది. అంటే కొనసాగింపులో ఉన్నప్పుడు నీకు అది మనస్సు అవుతుంది. అది కొనసాగింపు లేకుండా, అది ఉన్నది ఉన్నట్టుగా, పోలికలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉన్నప్పుడు అది ఆనంద సంద్రం అవుతుంది. అది మీరు ఆనందం కోసం వెతుకుతున్నారు. ఇతరుల తాలూకు అనుభవాలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఆనందము ఇంకొకరి ద్వారాగా సంక్రమిస్తుంది అనే విషయాన్ని మీరంతా పూర్తిగా సమ్మతించి ఉన్నారంటున్నాను నేను.
నీ నిజమైన ఆనందం అది నీ చెంతనే ఉంది, అది నువ్వుగానే ఉంది తప్ప అది ఎప్పుడూ విభాగం చెందలేదంటున్నాను నేను. మనమంతా ఏమనుకుంటున్నామంటే ఆనందాన్ని ఇంకొక దగ్గర నుంచి సంక్రమింప చేసుకుందాం అనుకుంటున్నాం. మనమంతా ఏమనుకుంటున్నామంటే ఆనందాన్ని పరిపూర్ణంగా నిశ్చలంగా దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మన జీవన చరమదశ వరకు కూడా ఆ ఆనందంతో అలా మమేకమైపోయి ఉండిపోదామనే అనుకుంటున్నాం మనం. మీరు ఎప్పుడైతే ఇటువంటి ఆలోచనలు చేశారో అది మీకంటే భిన్నమైపోతుంది అంటున్నాను నేను. మీరు ఎప్పుడు ఆనందాన్ని కోరుకోవద్దు. మీరు ఆనందాన్ని కోరుకున్నారంటే అది పూర్తిగా మిమ్మల్ని మీరు విభాగపరుచుకుంటున్నారని అర్థం. మీ నిజస్థితిని మీరు ఎప్పుడు కోరుకోవద్దు. మీరు ఎప్పుడైనా మీ నిజస్థితిని కోరుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే మీ నుండి మీరు విభాగం చెందుతున్నారని. ఇవన్నీ మీ ఆలోచనలు. మీ ఆలోచనలు మీ కొనసాగింపులే మిమ్మల్ని పూర్తిగా చిత్రవదకు గురి చేస్తున్నాయి అంటున్నాను నేను. ఇతరం నుంచి మీకు ఏది సంక్రమించదు, ఇతరం నుంచి మీకు ఏది రాదు. మీరు ఎప్పుడు మీగానే ఉన్నారు. మీరు ఎప్పుడు మీ అంతరస్పృహ మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది మీ లోపల నుంచి చాలా సహజ సిద్ధంగానే విజృంభిస్తుంది. అది ఎవరి అభిప్రాయాలతోటి సంబంధం లేకుండా, ఎవరి పోలికలతోటి సంబంధం లేకుండా, ఎవరి నిజ నిర్ధారణలతోటి సంబంధం లేకుండా మీ అంతరస్పృహ అది చాలా నేరుగా ప్రకటించబడుతూ ఉంది. అది ఇప్పుడు కూడా వాస్తవానికి నీ లోపల నుంచి ఏదైతే ప్రకటించబడుతుందో అది నీకు లభించినటువంటి వాస్తవ సంపద, అది వారసత్వ సంపద కాదంటున్నాను నేను. నీ నుండి నువ్వు ఎలాగైనా ఇతరం నుంచో లేకపోతే నీ నుండో నిన్ను నువ్వు అందిపుచ్చుకుందామనేటువంటి నీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది నీ నిజస్థితి నుంచి నిన్ను విభాగపరుస్తుంది అంటున్నాను. మీ నిజస్థితి అంతా ఎలా ఉందంటే కంప్లీట్ సైలెన్స్. అది ప్యూర్ సైలెన్స్. జస్ట్ నౌ. అది నీ నిజమైన స్పృహ. మీ మనస్సుకి ఎప్పుడైతే కొనసాగింపు లేదో అది వాస్తవికతను అందిపుచ్చుకుంటుందంటున్నాను నేను. మీ లోపల 2 లేవు, మీ లోపల 3 లేవు, మీ లోపల 4 లేవు. మీ కొనసాగింపులే అలా ద్వంద్వాలుగా లేకపోతే ఇంకా అంతకంటే భిన్నమైనటువంటి ముఖాలుగా మీకు దర్శనమవుతున్నాయి తప్ప మీరెప్పుడు అసలు విభాగం చెందలేదు. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా అందిపుచ్చుకోలేరు. మీకంటే భిన్నంగా మిమ్మల్ని మీరు ఎప్పుడూ చూడలేరంటున్నాను నేను. ఇదంతా పూర్తిగా నీ అవగాహనకు సంబంధించినటువంటి విషయం. మీరు ఎప్పుడైతే మీ మనస్సు పట్ల జాగరూకత కలిగి ఉన్నారో, అంటే మీ స్వభావం పట్ల మీ అంతరంగంగా మీ స్వభావము సంచరించేటువంటి సంకోచ వ్యాకోచ స్థితుల పట్ల నీ పట్ల నీవు ఒక క్రమమైన ధ్యాస కలిగి ఎప్పుడైతే ఉన్నావో, నువ్వు ఏ మూలం నుంచి అయితే ప్రకటితమవుతున్నావు, నువ్వు ఎక్కడ విభాగం చెందుతున్నావు, మళ్ళీ ఎక్కడ నీ లోపల నువ్వు పూర్తిగా అంతర్ధానం అవుతున్నావు, దీన్ని చాలా స్పష్టంగా అనుభవించగలుగుతారంటున్నాను నేను. మిమ్మల్ని మీరు ఇటువంటి సత్సంగ ప్రవచనాల నుంచి, లేదంటే పుస్తకాధ్యయనాల నుంచి, లేదనంటే చర్చల నుంచి మీరెప్పుడు మిమ్మల్ని మీరు అందిపుచ్చుకోలేరంటున్నాను నేను. గురువు కూడా మీకు ఒక సమర్థవంతమైనటువంటి ప్రేరణనివ్వగలుగుతాడంతే, మీ పట్ల మీకు ప్రేరణనివ్వగలుగుతాడంతే. కానీ మనం తరచుగా చేస్తున్న పొరపాటు ఏదైనా ఉంది అనంటే మనము మన నిజస్థితి గురించి మనం నిర్ధారణ చేసి మిగిలిపోతున్నామంటున్నాను నేను. అది మీరెప్పుడు నిర్ధారించొద్దంటున్నాను నేను. ఎప్పుడు నిర్ధారించొద్దంటున్నాను నేను. నువ్వు నిర్ధారించావంటే నువ్వు ప్రస్తుతం నుంచి భూతానికో భవిష్యత్తుకో మరలిపోతావంటున్నాను నేను. జస్ట్ నౌ. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఇప్పటి గురించి మాట్లాడుతున్నాను నేను. అనుభూతుల గురించి మాట్లాడటం లేదు. మీరు ఆశ్చర్యపోతారు. మీ మనస్సును మీరు గమనిస్తే మీ మనస్సు మిమ్మల్ని ఎలా విభాగపరుస్తుందో, అంటే మీ సంకల్పాలు మిమ్మల్ని ఎలా విభాగపరుస్తున్నాయో, మీ థాట్ ప్రాసెస్ మిమ్మల్ని ఎక్కడ విభాగపరుస్తుందో అన్న విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు.
కేవలము వేదాంతపరమైన చర్చలలోనే ఒకటి 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 అని వినిపిస్తుంది కానీ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు ప్రతి లిప్తలోని కొన్ని వందల వేల మొక్కలు అవ్వడాన్ని మీరు దర్శిస్తారంటున్నాను నేను. మీకు తారసపడినటువంటి ప్రతి అంశంలోని మిమ్మల్ని మీరు విభాగపరుచుకుంటూ ఉన్నారు. మీకు తారసపడినటువంటి ప్రతి అనుభవంలోని, ప్రతి అనుభూతిలోని, ప్రతి చోట కూడా మిమ్మల్ని మీరు పూర్తిగా విభాగపరుచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మీ దేవుడు మిమ్మల్ని విభాగపరుస్తున్నారు. మీ ఆధ్యాత్మికత మిమ్మల్ని విభాగపరుస్తుంది. మీ సంసారిక లక్షణాలన్నీ మిమ్మల్ని విభాగపరుస్తున్నాయి. మనం ఇంకా చాలా స్పష్టంగా చెప్పుకుంటే మీ వేదాంత గ్రంథాలు, మీ వేదాంత అధ్యయనం కూడా మనల్ని పూర్తిగా విభాగపరుస్తుంది అంటున్నాను నేను. పూర్తిగా విభాగపరుస్తుంది. మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీ మనస్సు యొక్క నిష్ఫలత్వాన్ని గుర్తించాలంటున్నాను నేను. దానికి మీ కాలాన్ని మీరు సమర్థవంతంగా సద్వినియోగపరచుకోవడం మీకు తెలియాలంటున్నాను నేను. మీ సమయం అది చాలా విలువైనది. అది పూర్తిగా మీదే. దానితో మీరు ఎంత సమృద్ధిగా మమేకమై ఉన్నారు. ప్రతి లిప్తలోనూ మీ సమయం పట్ల మీరు ఎంత జాగరూకత కలిగి ఉన్నారు. మీ శుద్ధమైన ఏకాంతంతో మీరు ఎంతవరకు పరిపూర్ణత్వాన్ని కలిగి ఉన్నారు. అసలు మీరు ఎక్కడ విభాగం చెందుతున్నారు. ఈ విషయాల పట్ల మీకు విజ్ఞానం కావాలి తప్ప అనుభవజ్ఞుల అనుభవాల గురించినటువంటి విజ్ఞానంతో మీకు ఎవ్వరికి అసలు సంబంధమే లేదంటున్నాను నేను. నువ్వెప్పుడు చాలా ఇండివిజువల్గా ఉండాలంటున్నాను నేను. నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు నువ్వు చాలా ఇండివిజువల్గా ఉండాలనుకుంటావు. ఎప్పుడూ చాలా ఇండివిజువల్గా ఉండాలనుకోవాలి. మీకు ఎంత స్వేచ్ఛ ఉండాలంటే అది 100 మందితోటి నీ ఒక్కడితోటి సంబంధం లేకుండా మీరు నిలబడాలంటే 100 మందిలో కూడా మీరు నిలబడగలగాలి. మీరు కూర్చోవాలంటే ఎవరి సమ్మతితోటి సంబంధం లేకుండా మీరు కూర్చోగలగాలి. అటువంటి స్వేచ్ఛ ఉండాలంటున్నాను నేను. ఎందుకనంటే మీ అంతరంగం అంతా పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. కనీసం మీకు మానసికమైనటువంటి స్వేచ్ఛ కూడా లేనప్పుడు మీరు మీ అంతరంగ స్వేచ్ఛలోనికి ఎప్పుడూ చొరబడలేరంటున్నాను నేను. మీరు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏది అందిపుచ్చుకోకూడదు, ఎవరి దగ్గర నుంచి ఏది ఉపమానంగా స్వీకరించకూడదు. మీరు మీ అంతరంగానికి కావలసినటువంటి అన్ని అంశాలని కూడా మీ అంతరంగ ఆస్వాదన నుంచే అలవర్చుకోవాలి తప్ప దాని నుంచే అధ్యయనాన్ని దాని నుంచే తీసుకోవాలి తప్ప భౌతిక నిజ నిర్ధారణలతోటి మీరు మీ నమ్మకాలతోటి ముందుకు పోకూడదు అంటున్నాను నేను. మీ నిర్ధారణ ఎప్పుడు మీరు ఇలా ఉండాలి అనేటువంటి నిర్ధారణ అది మిమ్మల్ని విభాగపరుస్తుంది అంటున్నాను నేను. అందుకే తరచూ చెప్తాను, మీ ఆధ్యాత్మికత కూడా మిమ్మల్ని విభాగపరుస్తూనే ఉంది. మీరంతా సంసారిక స్థితిగతుల్లో ఉంటారు. అక్కడ విభాగం మీకు దుఃఖాన్ని సూచిస్తుంది. ఆ దుఃఖం నుంచి తేరుకోవడానికి మీరు ఆధ్యాత్మికతలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ కూడా విభాగాన్ని సూచిస్తుంది. ఇక్కడ దుఃఖాన్ని ప్రదర్శించలేక మిమ్మల్ని మీరు ఒక పెద్ద ముసుగు కప్పుకొని అక్కడ మేము చాలా సంతోషంగా ఉన్నామని నర్తిస్తూ ఉంటారంట. నేను ఒక మనిషి వాస్తవికతలో జీవించడం వల్ల తనకి ఎంత లాభం అంటే తన ముసుగుని తీసి పారేయగలుగుతాడంటాను నేను. తన ముసుగుని తీసి పారేయగలుగుతాడు. వాస్తవికతలో ఉండేటువంటి సౌలభ్యం ఏదన్నా ఉంది అంటే నిన్ను నువ్వు యథాతథంగా ఉంచుకోగలుగుతావు. ఇప్పుడు ప్రతి పరిస్థితిలోనే నిన్ను నువ్వు యథాతథంగా ఉంచుకోగలుగుతావు. మీరు గనక ఇలా ఉన్నట్లయితే మీకు అసలు ఏ మూలం నుంచి భయం కలుగుతుందో అన్న విషయం బయటకు వస్తుంది. అసలు భయం నుంచే మీ భక్తి పుట్టిందా, లేకపోతే భయాన్ని బద్దలు చేయడానికి మీ భక్తి పుట్టిందా అన్న విషయాన్ని మీరు అక్కడ స్పష్టంగా అనుభవించగలుగుతారంటున్నాను.
భయం నుంచి కనుక మీకు దేవుడు పుడితే గనక, భయం నుంచి కనుక మీకు భక్తి పుడితే గనక, ఏ భయం నుంచి అయితే మీకు గనక మీకు కొంత వైరాగ్యాన్ని అనుభవిస్తున్నట్లయితే గనక మీరు దాంతో చిత్రవదన అనుభవిస్తారంటనండి. మీరు దేవుణ్ణి పదిలంగా చూసుకోవడం కాదు, ఇటువంటి సత్సంగ ప్రవచనాల కోసం ఆరాటపడడం కాదు, మీ మనస్సు మీకు ఎంత తేలికగా ఉంది అనేటువంటి విషయం పట్ల మీరు బాగా సమృద్ధివంతమైనటువంటి అవగాహన కలిగి ఉండాలంటాను నేను. మీ మనసు చాలా తేలికగా ఉండాలంటాను నేను. బరువు ఉండకూడదంటాను నేను. బరువు అంటే ఏంటో తెలుసా? మీ అభిప్రాయాలు, మీ కొనసాగింపులు. మీకు బరువు లేకపోతే మీ అభిప్రాయాలతోటి మీరు దాన్ని ఇతరుల మీద రుద్దరు, ఇతరుల అభిప్రాయాలు మీరు మీ నెత్తి మీద వేసుకోరు. అప్పుడు మీరు సమృద్ధిగా జీవిస్తారంటున్నాను నేను. అప్పుడు మీరు శాంతివంతంగా జీవిస్తారంటున్నాను. మీకు వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రేమ తలకు దివ్యత్వాన్ని మీరు ఎప్పటికీ ఆస్వాదించలేరంటాను నేను. ఒకరిని మీరు ప్రేమించడం అంటే అది ఎటువంటిదంటే లెక్కలు కొలతలు లేకుండా యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం అంటున్నాను. అప్పటికప్పుడు అప్పుడు మీకు విరక్తి రాదంటున్నాను. ఏ విషయం పట్ల విరక్తి రాదు. మీరు ఎవరిని ద్వేషించరు. అసలు ద్వేషించడానికి అవకాశమే లేదు. నేను చిరాకు గురించి మాట్లాడటం లేదు, ద్వేషం గురించి మాట్లాడుతున్నాను. చిరాకు చాలా క్షణికంగా ఉంటుంది, అది వస్తుంది పోతుంది. ద్వేషము మీ మనస్సు పొరల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకుంటుంది అంటున్నాను నేను. ఆ ద్వేషమే చివరికి అసూయగా పరిణామం చెందుతుంది అంటున్నాను నేను. మీరు దేవుళ్ళ తాలూకు, గురువుల తాలూకు సత్లక్షణాలు లేదా దుర్లక్షణాలు లేదా కళ్యాణ గుణాలు వీటి గురించి కాదు, మీ మనస్సు యొక్క సున్నితత్వం గురించి ఆలోచించాలంటున్నాను నేను. పూర్తిగా నీ మనసు తాలూకు సున్నితత్వం గురించి ఆలోచించాలి. ఆధ్యాత్మికత అంటే నీ ఒక్కడివి మాత్రమే. ఇది నీకు మాత్రమే సంబంధించింది. నీ సమయము నీ కోసం ఉపకరించాలంటాను నేను. నీ మనస్సు గురించి స్వీయ అధ్యయనం జరగాలంటాను నేను. దానికి కావలసినటువంటి అంశాలను మీరు ఇటువంటి సత్సంగ ప్రవచనాల నుంచి కాకుండా పూర్తిగా మీ అంతరంగం నుంచి నేరుగా దాన్ని స్వీకరించాలంటాను నేను. మీ మనసు ఎప్పుడైతే తేలికగా ఉందో మీరంతా చాలా తేలికగా ఉంటారు. మీరు గతాన్ని స్వీకరించరు, మీరు భవిష్యత్తుని స్వీకరించదు, మీరు ప్రస్తుతాన్ని మాత్రమే స్వీకరిస్తారు. అప్పుడు ప్రేమ ఉదయిస్తుంది అంటున్నాను నేను. చాలామంది అన్నట్టుగా ప్రేమ అది శాశ్వతము లేదా అశాశ్వతం అనేటువంటి విషయానికి సంబంధించింది కాదు. ప్రేమ అనేటువంటిది వాస్తవికతకు సంబంధించింది. జస్ట్ నౌ అంటే ప్రస్తుతానికి సంబంధించింది. అది ప్రస్తుతానికి ఎలాంటి వికారము లేదంటున్నాను నేను. ఏదైతే ప్రస్తుతం ఉందో ఆ ప్రస్తుతం అంతా కూడా ప్రేమ యొక్క స్వస్వరూపమే అంటున్నాను నేను. ప్రేమ అనేటువంటిది అది ఇతరులకు మీరు ఇతరానికి చూపించేది కాదు, లేదా ఇతరము మీ పట్ల చూపించేది కాదు. ప్రేమ అనేటువంటిది అది వర్ణించుకునేది కాదు, అది ఏదో ఒక వర్గానికి సంబంధించింది కాదు. ప్రేమ అనేటువంటిది అది పూర్తి ప్రస్తుతానికి సంబంధించింది. అది మనుషులకు సంబంధించింది కాదు, అది జంతుజాలానికి సంబంధించింది కాదు, అది సృష్టికి సంబంధించింది కాదు, అది దేవుడికి సంబంధించింది కాదు. ప్రేమ అనేటువంటిది అది సదా ప్రస్తుతానికి సంబంధించింది. దానికి వివరణలు లేవంటున్నాను నేను. ప్రేమించడం అంటే ప్రస్తావించడం కాదు. ప్రేమించడం అంటే మీరుగా ఉండటం. అది ప్రేమించడం అంటే అలజడులు లేకుండా ఉండటము. ప్రేమించడం అంటే పోలికలకు సంబంధించింది కాదు. ప్రేమ అనేటువంటిది అది పరాయితనానికి సంబంధించింది కాదు, అది ఇచ్చిపుచ్చుకునేది కాదు, అది నిలబెట్టుకునేది కాదు. అది సదా ఉన్నదంటున్నాను నేను. ప్రస్తుతానికి సంబంధించింది అది. మనమంతా ప్రేమ పేరుతో మన ఇష్టాలు లేదా అయిష్టాలు, మన గౌరవాలనే ప్రదర్శిస్తాము తప్ప వాస్తవమైన ప్రేమకి అసలు ప్రదర్శనే లేదంటున్నాను నేను. అసలు వాట్ ఈజ్ లవ్ అంటే అది కంప్లీట్ బీయింగ్, అది ప్యూర్ బీయింగ్.
అది మీరు సమపార్జన చేసుకునేది కాదు, మీరుగా ఉండటం అనేటువంటి ఒక పూర్ణమైన మహా దివ్యత్వానికి సంబంధించినటువంటిది. ఉన్నదాన్ని ఉన్నట్టుగా మీరుగా యథాతథంగా ఉండటమే ప్రేమ యొక్క నిజమైన స్వస్వరూపం అంటున్నాను నేను. మనమంతా ఏమనుకుంటామంటే వారి పట్ల నాకు చాలా ప్రేమ ఉంది అనుకుంటాం. అది ప్రేమ కాదు, ఇష్టం అంటాను నేను. ప్రేమకి ఎక్కడ ద్వంద్వ అభిప్రాయాలు లేవంటున్నాను నేను. ఒక్క ప్రస్తుతానికే ద్వంద్వం అనేటువంటిది లేదు. ద్వంద్వాభిప్రాయాలు వచ్చాయంటే అర్థం ఏంటి? అక్కడ ద్వంద్వం ఉన్నట్టే కదా. అంటే భవిష్యత్తుకు ద్వంద్వం లేదా? ఉంది. గతానికి ద్వంద్వం లేదా? ఉంది. కానీ ప్రస్తుతానికి ఎక్కడా ద్వంద్వం లేదంటున్నాను నేను. మీ ఇష్టాలకే ద్వంద్వాలు ఉంటాయి, ప్రేమకి ఎక్కడా ద్వంద్వం ఉండదు. అది కంప్లీట్ బీయింగ్, పూర్తి వాస్తవికత. ప్రేమ అనేటువంటిది అది ఎటువంటిదంటే మీ స్వీకరణకి లేదా మీ వ్యతిరేకతకి సంబంధించినటువంటి అంశం కాదంటున్నాను నేను. అది ఉన్నది. నీ వాస్తవికతని నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకుని నువ్వుగా ఉండటమే నిష్కళంకమైనటువంటి ప్రేమ. మీరు వాస్తవికతలోకి రాకుండా మీరు ఈ సదా ప్రస్తుతం యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా స్వీకరించకపోతే మీరు ఎప్పుడు ఆ ద్వంద్వం అనేటువంటి సుడులలో తిరుగుతూనే ఉంటారంటాను నేను. మీరు ఎప్పుడు దేని గురించి ఆలోచించాలంటే మీ మనస్సుని ప్రస్తుతంలో ఎలా ఉంచాలి అన్న విషయం గురించి ఆలోచించాలంటున్నాను. మనస్సు సృష్టించినటువంటి అంశాల గురించి మీరు ఆలోచించద్దు, మనస్సు గురించి ఆలోచించమంటున్నాను. ఎక్కడి నుంచైతే సంకల్పాలు ఉదయిస్తున్నాయో, ఎక్కడి నుంచైతే వ్యతిరేకత ఉదయిస్తుందో, ఎక్కడి నుంచైతే కోరికలు ఉదయిస్తున్నాయో, ఎక్కడి నుంచైతే మీకు భిన్న 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 కోణాలు ఎక్కడి నుంచైతే ఉదయిస్తున్నాయో ఆ మూలంలో పరిపూర్ణంగా దాని గురించినటువంటి అవగాహన కావాలంటున్నాను నేను. అది మీ మనస్సును మీరు నేరుగా అర్థం చేసుకోవడం అంటున్నాను నేను. మనమంతా ఎలా ఉన్నామంటే మన కోరికలు తీర్చడానికి కావలసినటువంటి కొంత మిషనరీ ఏదైతే ఉందో మిషనరీ గురించి ఎంక్వైరీలో ఉన్నామంటున్నాను నేను. ఆ ఎంక్వైరీలకు దేవుడు వచ్చాడు అంటున్నాను, ఆ ఎంక్వైరీలోకి గురువులు వచ్చారంటున్నాను నేను. మీ కోరికలే మిమ్మల్ని బాగా, అంటే మీ కోరికలు అంటే దాని అర్థం ఏంటంటే మీ ఆసక్తి. కోరికలు అంటే దాని అర్థం ఏంటది? మీ ఆసక్తి. మీరుగా ఎందుకు ఉండలేకపోతున్నారంటే మీకంటే మీకు ఆసక్తి, మీకంటే కూడా ఇంకా ఏదో ప్రత్యేకమైన ఆసక్తి మీకు ఏదో ఉంది, దాని గురించే మీరు ఇలాగ ఉండలేకపోతున్నారంటున్నాను. మీరంతా ఇక్కడికి రావడం రాకపోవడం కూడా మీ ఆసక్తికి సంబంధించే జరుగుతుందంటున్నాను నేను. మీరంతా ఇక్కడికి వచ్చినప్పుడు మీ మనసు కొంత సంతోషాన్ని ఇస్తుంది, మీరు రాకపోతే కొంత దుఃఖాన్ని ఇస్తుంది. మీరు రాకపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో అన్న దాని గురించి ఆలోచిస్తారు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. అసలు మీ ఆలోచనలు మీ నుండి మిమ్మల్ని పూర్తిగా మీ నుండి విభాగపరుస్తున్నాయి అంటున్నాను నేను. మీ ప్రతి ఆలోచన మిమ్మల్ని మీ నుంచి విభాగపరుస్తుంది. మీరు దేవుణ్ణి పట్టుకుంటే సుఖంగా ఉంటామని మీరు అనుకుంటున్నారు, మీరు నిర్ధారిస్తున్నారు అలాగా. కానీ మీరు దేవుణ్ణి కాదు కదా, ఇంకా అంతకంటే సుప్రీం దేన్ని పట్టుకున్నా సరే మీరు ఎవరు సుఖంగా ఉండలేరు. ఎందుకనంటే అవన్నీ మీ మానసికతలో అంశాలే కాబట్టి. మీ మనస్సు తదనంతర స్థితి అదంతా. మీ మనస్సు సదా ప్రస్తుతానికి రానంత వరకు, మీ మనస్సు సంకల్పాల మాటున దాగి ఉన్నంత వరకు కూడా మీరు ఎప్పుడూ సుఖపడిన దాఖలాలు ఏ రోజు కనిపించవు. మీకు అందరికీ ఆనందం కావాలి. 100% ప్రతి మనిషికి దేవుడు ఉన్నా లేకపోయినా, గురువులు ఉన్నా లేకపోయినా, శాస్త్రాలు ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి ఆనందం కావాలి. ఆ ఆనందాన్ని ఈ భౌతిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇష్టాల రూపంగా నెరవేర్చుకుంటున్నారంటున్నాను నేను.
అందరూ అనుకుంటున్నారు మీరు బాగుంది మాకంతా బాగుందని అనుకుంటున్నారు. ఆ బాగుండటం అనేటువంటిది ఏదైనా చెక్కు చెదురుతుందంటే మాత్రం మనం చాలా అసహనానికి లోనవుతున్నాం. అంటే మన ఆనందాన్ని మన ఫిజికల్ అండ్ మెంటల్ కంఫర్ట్స్లోనే వెతుక్కుంటున్నాం తప్ప ఆనందాన్ని మనస్సు యొక్క పూర్తి నిమజ్జన నుంచే ఆనందం అనేటువంటిది అది స్వయంభూగా వ్యక్తమవుతుంది, అది సమపార్జన చేసేటువంటిది కాదు అనేటువంటి వాస్తవికతను అందిపుచ్చుకోవడంలో మనం బాగా కొన్ని వందల వేల యుగాల వెనకబడి ఉన్నామంటున్నాను నేను. ఈ ప్రవచనకారులు ఈ భక్తి పేరుతో జరిగేటువంటి ఈ కోలాహలంలో మనం పక్షులకు మేత విసురుతున్నట్టుగా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో కోరికలు తీర్చడానికి కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల రూపంలో కొన్ని గుళికలను వదులుతున్నారు వీళ్ళంతా. ఆ గుళికలను మీరందరూ మేస్తున్నారు, మేసు సంతృప్తిగా ఉంటున్నారు. మీరు వాస్తవాన్ని మీరు పెద్ద దుఃఖాన్ని మూటగట్టుకుంటున్నారు అంటున్నాను నేను. నేను అందుకే తరచూ చెప్తాను, ఆధ్యాత్మికత పేరుతో పెద్ద రణరంగమే రాజ్యమేలుతుందంటున్నాను నేను. ఈ పెట్టుడు గురువులంతా కూడా, ఈ ప్రవచనకారులంతా కూడా నీకు ఆనందం అనేటువంటి రుచి తెలియకుండా ఇష్టాలు అయిష్టాల మాటున నిన్ను ఎలా మభ్యపెట్టాలో అంత చాలా స్పష్టంగా మిమ్మల్ని మభ్యపెడుతున్నారంటున్నాను నేను. ఏదో ఒకటి చేస్తే నీ సమస్య పోతుందని చెప్తున్నారు తప్ప ఏదో ఒకటి చెయ్యడం అనేటువంటిది పూర్తి నీ అస్తిత్వాన్ని ద్వంద్వపరుచుకోవడం అనేటువంటి రణరంగాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళంతా అంటున్నాను. నీ ఆసక్తి ఎంతటి పెనుముప్పుగా కారణభూతమైందో చూడు. ఒక మనిషి పుట్టిన తర్వాత చాలా కొద్ది రోజులు మాత్రమే స్వేచ్ఛగా ఉంటాడు. అక్కడి నుంచి బానిస సంకెళ్ళు తగిలించుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ బానిస సంకెళ్ళు సంసారంలో కంటే కూడా ఆధ్యాత్మికతలోనే ఎక్కువగా ఉన్నాయంటున్నాను నేను. అసలు బానిసత్వం నుంచి విడుదల పొందాలనేటువంటి స్పృహ కూడా మీకెవ్వరికీ లేదంటున్నాను నేను. ఈ ఆధ్యాత్మిక భారాన్ని మోస్తూ ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రాకులాడపడేటువంటి వీళ్ళందరూ కూడా కొన్ని వందల వేల కళేబరాలతోటి వ్యాపారం చేస్తున్నారంటున్నాను. మీ సహజత్వం ఏదైతే ఉన్నదో మీ సహజ జీవన విధానాన్ని వీళ్ళంతా పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఆ ధ్వంసానికి మీరంతా పూర్తిగా సహకరిస్తున్నారంటున్నాను నేను. మీకు వాస్తవికత, మీకు ఏది కావాలి అన్న విషయాన్ని మీరు పక్కన పెట్టి మీరుగా ఉండటం అనేటువంటి విషయం గురించి మీరు చాలా సమృద్ధిగా మీ గురించి మీరు ఆలోచించాలంటున్నాను నేను. మీకు కావలసింది దేవుడు కాదు, మీకు కావలసింది దేవతలు కాదు, మీకు కావలసింది శాస్త్రాలు కాదు, మీకు కావలసింది ఆత్మ లేదా చైతన్యం కాదు. మీకు కావలసిందల్లా మీ పట్ల మీకు ఒక స్పష్టమైనటువంటి నిజాయితీ కావాలి. వాస్తవంగా మీ నిజాయితీని గనక మీరు కోరుకున్నట్లయితే మీరెవ్వరూ ఇక్కడికి రారంటున్నాను నేను. అవసరం లేదంటున్నాను నేను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అవసరం ఇక్కడ మీకు ఏది లభించదు, మీకు ఎవరి సహకారము అవసరం లేదు, మీరుగా సదా సంతృప్తిగా ఉండగలరు అనే విషయాన్ని నొక్కి చెప్పడం కోసం ఇది చెప్తున్నాను నేను. మీరుగా ఉంటే మీరు చాలా సమృద్ధిగా ఉంటారు. మీరుగా ఉంటే మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇతరం అనేటువంటిది ఎప్పుడైతే పొడచూపుతుందో అప్పుడు మీరు దూరం అయిపోతారు, మీరు భారం అయిపోతారు, లేని నరకాన్ని అనుభవిస్తారంటాను నేను. నీకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కూడా మీరు ఎప్పుడు మితిమీరి ప్రవర్తించకూడదంటాను నేను. మీకు సంబంధించిన అంశాల విషయంలో కూడా మీరు చాలా
ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువగానే మీ గురించి వినాలి, దాన్ని ఆచరించాలని చూడకూడదు, దాన్ని మీ అంతరంగం నుంచి అధ్యయనం పరుచుకోవాలంటున్నాను. నీ మొట్టమొదటి ప్రాధాన్యత ఏదైనా ఉంది అని అంటే గనక అది నీ పూర్ణమైనటువంటి స్వేచ్ఛ. అంతే, పూర్ణమైన స్వేచ్ఛ. చక్కగా ఉండటము, ఆనందంగా ఉండటము, పోలికలు లేకుండా ఉండటము, సమృద్ధిగా జీవించడము, ఇతరుల తాలూకు అనుభవాలతో కానీ ఇతరుల తాలూకు అభిప్రాయాలతో కానీ చొరపడకుండా ఉండటము, జిజ్ఞాస లేకుండా ఉండటము. దేని గురించి జిజ్ఞాస అవసరం లేదంటున్నాను నేను. సదా ప్రస్తుతానికి అసలు జిజ్ఞాస కూడా లేదంటున్నాను నేను. మీరు ఇతరుల నుంచి ఎంత ప్రేరణ తీసుకున్నప్పటికీ కూడా ఆ ప్రేరణ అది మీది కాదు, అదంతా ఇతరానికి సంబంధించింది. గురువు ఒక్కడ మాత్రమే నీ స్వయం శక్తిని, నీ స్వయం స్వేచ్ఛని ప్రేరేపిస్తాడంటాను నేను. ఎందుకంటే స్వేచ్ఛ యొక్క పరాకాష్ట గురువు కాబట్టి, ప్రేమ యొక్క పరాకాష్ట గురువు కాబట్టి, ఈ సదా ప్రస్తుతము తాలూకు వైభవమే గురువు కాబట్టి. గురువు అంటే అది దేహ సముదాయానికి సంబంధించింది కాదు, అది మానసిక సంకల్ప వికల్పాలకు సంబంధించింది కాదు. గురువు అనేటువంటిది సదా ప్రస్తుతం యొక్క పరిపూర్ణమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రేమైక విజృంభణ అంటాను నేను దాన్ని. ఒక శుద్ధ నూతనత్వం, సదా ప్రస్తుతం యొక్క వైభవం అంటాను నేను దాన్ని. మీరు ఉన్నారు అన్న విషయం ఏదైతే ఉన్నదో, మీరు ఉన్నారు అన్న విషయాన్ని మీరు యథాతథంగా స్వీకరించడం అంటే మీరుగా ఇప్పుడు ఇక్కడ ఎలా చాలా సమృద్ధిగా మిమ్మల్ని మీరు యథేచ్ఛగా ప్రకటించనివ్వడం. మీరు ప్రకటించడం కాదు, అది ప్రకటించబడుతుంది. అది చాలా సమృద్ధిగా ప్రకటించబడుతుంది. మీకు మీరు అడ్డుపడకుండా ఉండటం గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు అన్ని విషయాల్ని ఆలోచనలతోటే సమతుల్యపరుద్దామనుకుంటున్నారు. మీ నిజస్థితి విషయానికి వచ్చేసరికి కూడా అలాగే ప్రవర్తిస్తున్నారంటున్నాను. ఆలోచనలు నీ నిజస్థితి తాలూకు వైభవాన్ని పూర్తిగా విభాగపరుస్తున్నాయి అంటున్నాను నేను. మనస్సుని సదా ప్రస్తుతంలో ఉంచడం కోసం కావలసినటువంటి మూలాల్ని నీ అంతరంగంలోనే అన్వేషించమంటున్నాను నేను. నీకు దాని నిష్ఫలత్వం తెలియనంత వరకు మీరు నిర్ధారిస్తూనే ఉంటారు. దాని నిష్ఫలత్వం తెలియనంత వరకు మీరు నిర్ధారిస్తూనే ఉంటారు. 100% ప్రతి విషయాన్ని నిర్ధారిస్తారు, ప్రతి వ్యక్తిని నిర్ధారిస్తారు, ప్రతి సమయాన్ని నిర్ధారిస్తారు, ప్రతి సందర్భాన్ని నిర్ధారిస్తారు. మీరు అంతటిని నిర్ధారిస్తూనే ఉంటారు. మీ నిర్ధారణలే మీ నిజతత్వాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి అంటున్నాను నేను. నువ్వుగా ఉండటానికి, అసలు పొందడానికి, పొందకపోవడం అనేటువంటి ఈ ఆలోచనల యొక్క సముదాయంతో సంబంధం లేదంటున్నాను నేను. మీరంతా మీ మైండ్ని అటెన్షన్గా ఉంచుదాం అనుకుంటున్నారు. అలా అది ధ్యానం పేరుతోనో తపస్సు పేరుతోనో మీరంతా ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మీ మైండ్ని చాలా చాలా అటెన్షన్గా అలా ఉంచుదాం అనుకుంటున్నారు. మీ మైండ్ని అది ఎటు పోకుండా అలా ఉంచుదాం అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత వైభవం గురించి దానికి ఏమాత్రం కూడా కొంచెం నాలెడ్జ్ ఇవ్వాలనుకోవటం లేదు మీరు. జస్ట్ బీయింగ్ ఆ ప్రస్తుతం తాలూకు నెమ్మదింపుని గమనింపుతో అర్థం చేసుకోవాలంటాను నేను. ఏంటది? జస్ట్ బీయింగ్. జస్ట్ మీరుగా ఉండండి అంతే. మీరేమనుకుంటారంటే అన్నిటినీ వదిలితేనే తప్ప
మీరు మీరుగా ఉండలేరు అని అనుకుంటారు. మీరు మీరుగా ఉంటే మీరు అన్నిటి నుంచి విడుదల పొందుతారంట. నేను అన్నిటి నుంచి విడుదల పొందడం అనేటువంటిది ఇంకా మరికొన్ని నాటిని సృష్టించుకోవడమే అన్న విషయం మీరు మరిచిపోతారు. అక్కడ మీ మైండ్ ఎప్పుడు కూడా కొత్తదని సృష్టిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ఇంకో కొత్తదాన్ని సృష్టిస్తూ ఉంటుంది. మీరేమనుకుంటారంటే జస్ట్ ఆ బీయింగ్లో నేను అలా ఉండాలి, ఆ బీయింగ్లో నేను అలా ఉండాలి అని మీరు నిర్ధారిస్తారు. మీరు అలా నిర్ధారించడం కొత్తను సృష్టిస్తుంది అంటున్నాను అక్కడ. అది ఎంత సెన్సిటివ్గా ఉందో చూడండి. అది ఇదేమీ మనం మాటలకు సంబంధించింది కాదు, ఇది కంప్లీట్ అబ్జర్వేషన్కి సంబంధించింది. అందుకే నీకు నువ్వు ఎంత అబ్జర్వర్గా ఉంటే నీ మనస్సు తాలూకు నిష్ఫలత్వం అంత స్పష్టంగా ప్రకటితమవుతుంది అంటున్నాను నేను. ఇలా ఉండాలనుకుంటారా? ఇప్పుడు మనం ఇలా ఉండామనుకుంటాం కదా. ఇలా ఉండాలి అనుకోవడం ఒక నూతనతను తీసుకొస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ నిన్ను డివైడ్ చేస్తుంది. అది నాకు ఏ సంకల్పాలు లేవు అని మీరు ఉంటారు. నాకు ఏ సంకల్పాలు లేవు అన్నది ఒక కొత్త సంకల్పం అంటున్నాను నేను. అది మీరు మీ నిష్ఫలత్వాన్ని గుర్తించకుండా ఆ దివ్యత్వం గురించి ఎంత పాకులాడినప్పటికీ కూడా అదంతా భిన్నమైపోతుంది అంటున్నాను నేను. మీరు ఎలాగైనా మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా మీరు పొందుదామనుకుంటున్నారు. మీరు అప్పుడే మిమ్మల్ని మీరు విభాగపరుచుకున్నారు. అప్పుడే నన్ను నేను తెలుసుకోవాలి అనేటువంటి పూనిక కూడా నిన్ను విభాగపరుస్తుంది అంటున్నాను నేను. అది నేను నేరుగా జస్ట్ ఆ బీయింగ్లోకి దూకేమంటున్నాను నేను. డైరెక్ట్గా ఆ నిష్ఫలత్వాన్ని నేరుగా అర్థం చేసుకోమంటున్నాను నేను. దానికోసం యుగాల తరబడి నిరీక్షణ, కొన్ని వేల గంటల ప్రవచన సూక్తులు, కొంతమంది ఎన్లైటెడ్ బీయింగ్స్ తోటి మీ ప్రయాణాలు, ఇవన్నీ కూడా మీ మనస్సుకి ఒక కొత్త వ్యూహాత్మకమైనటువంటి ప్రాపంచిక స్థితిగతులనే తీసుకొస్తుంది అంటున్నాను నేను. కంప్లీట్ ఇండివిజువల్గా ఉండమంటున్నాను నేను. నీ అనుభవాన్ని ఎవరితోటి పంచుకోవలసిన అవసరం లేదు. నీ అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే ఎవరితోని పంచుకుందాం అనుకుంటున్నావో నువ్వు పోలికల తాలూకు విషవలయంలో చిక్కుకున్నావని దాని అర్థం. నువ్వు ప్రస్తావనకు సంబంధించినటువంటి అంశానివి కాదు, నువ్వు సదా ప్రస్తుతానివి అంటున్నాను నేను. అది ఈ ప్రస్తావనలన్నీ నీ నుండి విభాగపరుస్తున్నాయి అంటున్నాను నేను. నేరుగా ఆ బీయింగ్ స్టేట్ని అర్థం చేసుకోమంటున్నాను నేను. నేరుగా ఆ బీయింగ్లోకి వెళ్ళమంటున్నాను నేను. ఆ ప్రస్తుతం తాలూకు వైభవపు ఆ అమృతపు తుంపరలతోటి కొంత మమేకమమంటున్నాను నేను. ఆ ప్రస్తుత వైభవంతో మమేకమవు అంటున్నాను నేను. మీరు ఎప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళారో మీ ప్రస్తుతం అంతా సైలెన్స్ తోటి నిండిపోయి ఉంటుంది. మీరంతా ధ్యానం పేరుతో, మీరంతా తపస్సుల పేరుతో, మీరు కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి క్రియల పేరుతో మీరంతా కూడా ఆ మౌనాన్ని సృష్టిద్దాం అనుకుంటున్నారు. వాస్తవానికి మీరు నిశ్శబ్దాన్ని సృష్టించగలగడంలో సక్సెస్ అవుతారు తప్ప మౌనాన్ని మీరు ఎప్పుడూ సృష్టించలేరు. మౌనం అనేటువంటిది అది సృష్టి పరిధులు దాటిపోయిన తర్వాత మిగిలినటువంటి ఒక పరిపూర్ణమైన ప్రేమ తరంగం. అది దానికి నిర్వచనం లేదు, దానికి దశ దిశ నిర్దేశకత్వాలు లేవు. మౌనానికి ఎలాంటి అనుభవము లేదు. మీరు పరిపూర్ణంగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడమే మీ అనుభవం తాలూకు పరిపక్వత అంటున్నాను నేను. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే దాన్ని అనుభవిందామనుకుంటున్నారు, మీ నుండి మీరు విభాగపడిపోతున్నారంటున్నాను నేను. మీరు దేన్నైతే అనుభవిందామనుకుంటున్నారో మీరు ఎప్పుడు డివైడ్ అయిపోయింది ఆల్రెడీ. ప్రస్తుతానికి అనుభవం లేదంటున్నాను నేను. దీనికి ప్రస్తుతానికి ఎటువంటి అనుభవం లేదంటున్నాను నేను. ప్రస్తుతం అనేటువంటిది అది మీ ఇంట్రెస్ట్ కాదు, ప్రస్తుతం అనేటువంటిది మీ కాన్సన్ట్రేషన్ కాదు,
ప్రస్తుతం అనేటువంటిది అది డిస్కషన్ కాదు, ప్రస్తుతం అనేటువంటిది అది డిక్లరేషన్ కాదు, ప్రస్తుతం అనేటువంటిది ఇది ఏది కాదు, ప్రస్తుతం అనేటువంటిది నేను మాట్లాడేది కూడా కాదు. అది ప్రస్తుతానికి చర్య లేదంటున్నాను నేను. దానికి ఎలాంటి చర్య లేదు అసలు. ఆ ప్రస్తుతం స్పష్టంగా మీరు ఎక్కడ అనుభవించవచ్చు అంటే మీ నిద్రకు ముందు. ఆ ప్రస్తుతాన్ని మీరు ఎక్కడ నేరుగా అనుభవించవచ్చు అంటే మీ నిద్ర పూర్తయిన తరువాత. అది స్పష్టంగా నీ అనుభవానికి అందుతుంది, మీ వ్యక్తీకరణకు అది అందదు. మీరు సంసారిక పోలికల నుంచి కాదు, ముందు మీరు బయటపడవలసింది మీ ఆధ్యాత్మిక అనుభవాలు అనేటువంటి పోలికల నుంచి బయటపడాలంటున్నాను. మిమ్మల్ని మీరు శుద్ధంగా విమర్శించుకోవాలంటున్నాను నేను. మీకున్న ప్రతి లిప్తతోటి మీరు పరిపూర్ణమైనటువంటి ఆస్వాదన పొందాలంటున్నాను నేను అక్కడ. మీరంతా మీ ధ్యానాల నుంచి, మీ తపస్సుల నుంచి, మీ జపాల నుంచి పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిని కోరుకోవాలంటున్నాను నేను. మీరంతా ఈ సత్సంగ ప్రవచనాలను దాటిపోవాలంటాను నేను. మీరుగా ఈ పరమ స్వేచ్ఛా స్రవంతిలో పరిశుద్ధంగా విశ్రమించాలంటాను నేను. ఎప్పుడు మీరు ఒక్కరే, ఎప్పుడు మీరు ఒక్కరే. మిమ్మల్ని మీరు పొందుదామన్నప్పుడు మీరు ఇంకొకరికి బానిసలు అవుతారంటున్నాను నేను. మీరు బానిసత్వాన్నే కోరుకుంటున్నారు తప్ప మీ విడుదలను ఎవరో కోరుకోవటం లేదు. మీరు 100% మీ బానిసత్వాన్నే కోరుకుంటున్నారు. చాలా ప్రెజర్ తోటి ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీరు చాలా ప్రెజర్తో వీటిలన్నింటినీ ఫాలో అవుతున్నారంటున్నాను నేను. మీరు చాలా ప్రెజర్ని బిల్డప్ చేస్తున్నారంటున్నాను బాగా. ఆ ప్రెజర్ని మీ ఒక్కరి దగ్గర నుంచి అయితే కాదు, అది కొన్ని వందల వేల మందిని ఆ ప్రెజర్లోకి తీసుకెళ్లడంలో ఈ ఆధ్యాత్మికతలో పెట్టుడు పేర్లు పెట్టుకున్న గురువులందరూ అదర్ సుప్రీం లెవెల్లో సక్సెస్ అయ్యారు వీళ్ళంతా, ఆ ప్రెజర్ని బిల్డప్ చేయడంలో. ప్రతి కొత్త ఆధ్యాత్మిక కోణం కూడా మీకు కొత్త సుప్రీం లెవెల్లో ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది అంటున్నాను నేను. ప్రతి కొత్త అవతారము కూడా ఖచ్చితంగా ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. అది ఏదైనా ఒక కొత్తది నూతనంగా ఏదైనా వచ్చిందంటే దాన్ని నువ్వు అలవర్చుకోవాలనుకుంటున్నావు, ఒక ప్రెజర్లోకి వెళ్తున్నావు నువ్వు బాగా. నాకు తెలిసి ఇదంతా స్పిరిచువాలిటీ కాదు, ప్రెజర్ డెవలప్మెంట్ సిస్టమ్ ఇదంతా. గ్రేట్ ప్రెజర్ డెవలప్మెంట్ సిస్టమ్ ఇదంతా. ఇది చెయ్యకపోతే నువ్వు అయిపోతావు, ఇది చెయ్యకపోతే నువ్వు దాన్ని పొందలేవు, ఇది చెయ్యకపోతే ఇక అసలు దేనికి పనికిరావు. ఇది ప్రెజర్ బాగా క్రియేట్ చేస్తున్నారంటున్నాను బాగా. ఎందుకింత ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారంటే పూర్తిగా కొన్ని వందల వేల లక్షల కళేబరాలతో వ్యాపారం చేయడం కోసం అంతే. కేవలము మానసిక వ్యాపారం ఇదంతా. ఈ మానసిక వ్యాపారంలో మీరంతా పూర్తిగా సమిధులవుతున్నారు. మీ స్వేచ్ఛని మీరు పూర్తిగా పరాయి పంచన తాకట్టు పెడుతున్నారంటున్నారు. నీ మనస్సును ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోవో, ఇంకొకరి దగ్గర నుంచి ఏదైతే నువ్వు ఉచితంగా తేరగా తీసుకుందామని బయలుదేరతావో, ఆ రోజు మీరంతా పూర్తి వినాశనాన్ని సృష్టించుకుని ఆ వినాశనానికి బందీ అయ్యి అక్కడే కుంగి కృషించిపోతారంటున్నాను నేను. ఉచితము మీకు ఎంత అనర్థము తీసుకొస్తుందో, ఆ ఉచితంలో ఆధ్యాత్మికతలో అనుగ్రహము రాజ్యం వెళుతుందంటున్నాను. ఆ ఉచితాలలో నువ్వు పొందుదామనుకుంటావు ప్రతిదీ కంప్లీట్. నువ్వు ఈవేళ కంప్లీట్గా దాన్ని నువ్వేం చేస్తావు అంటే ఉచితంగానే తీసుకుంటావు. అది రేపు నిన్ను ఒక డిప్రెషన్ స్టేట్లోకి తీసుకెళ్తుంది అంటున్నాను నేను. ఒక మనిషి పూర్తిగా స్వేచ్ఛను కోల్పోవడానికి ప్రధాన కారణం ఇతరాన్ని నమ్మడము, ఇతరాన్ని అంగీకరించడము, ఇతరము నుంచి ఏదైనా ఉచితంగా తీసుకోవడం. అదంతా
మీకు స్వేచ్ఛ ఉండదంటున్నాను నేను అక్కడ. కాబట్టి నువ్వు ధ్యానించడం అంటే నీ మనస్సుకు నువ్వు అబ్జర్వర్గా ఉండటం. నీ మనస్సు ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, ఎక్కడ డివైడ్ అవుతుంది అనే అంశాన్ని నేరుగా అర్థం చేసుకోవడం. అప్పుడు నిన్ను తెలుసుకోవడము, నిన్ను నువ్వు అనుభవించడము, నేను ఇది నేనది అనేటువంటి ప్రస్తావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బూటకాలని తెలుసుకుంటావు త్వరలో. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ తెలుసుకుంటావు. నువ్వు నేరుగా నువ్వుగా ఉంటే నువ్వు ఇప్పటి వరకు ఎంత బూటకంలో ఉన్నావు అన్న విషయం తెలుస్తుంది నీకు. నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుందామని బయలుదేరతావో అప్పుడు నువ్వు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తావు, కొత్త బందికానాన్ని సృష్టించుకోగలుగుతావు. ఇక్కడ మీరు తెలుసుకునేది అంటూ ఏమీ లేదు, మీరు జీవించడం అనేటువంటిదే చాలా ఉందంటున్నాను నేను. ఇక్కడ సమృద్ధితనం అంతా జీవనంలోనే ఉందంటున్నాను నేను. మీరు జీవనాన్ని ఆపి కొత్త దానికి అడుగులేస్తున్నారంటున్నాను నేను. మీరు కొత్త సామాజిక పరమైనటువంటి విప్లవాలకు నాంది పలుకుతున్నారు తప్ప మీ అంతరంగంలో వికసించేటువంటి మృదు మధురమైనటువంటి ప్రేమ తాలూకు పరిపూర్ణత్వాన్ని మనం మరిచిపోతున్నామంటున్నాను నేను. నువ్వు స్వేచ్ఛగా ఉండాలి, నువ్వు నిరంతరము స్వేచ్ఛగా ఉండాలి, నీవు నిరంతరము సదా ప్రస్తుతం యొక్క ప్రేమ వైభవంతో తొలతోగాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను నేనైతే. ఎందుకంటే నువ్వు అది కాబట్టి, నీ స్వరూపమే అది కాబట్టి, నువ్వు అదే కాబట్టి. అది నీ ఆనందానికి మూలము కాదు, అది నీ ఆనందం యొక్క స్వస్వరూపం, అది నువ్వే, అది విభాగం లేదు అసలు అక్కడ. రామ్.